అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే బ్యాచులర్ స్టైల్ చికెన్ ఫ్రై. ఇంట్లో ఉన్న ఎవ్వరైనా సరే ఈజీ రెసిపీని చేయొచ్చు. చేశాక వేళ్ళు నాక్కుంటూ మరి తింటారు. అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్‌లో చేస్తే. రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర. జస్ట్ జీలకర్ర చిటపట అన్న తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలనైతే చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని మంచిగా ఒక 70% ఫ్రై అయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రై ఐటెమ్స్ చేసేటప్పుడు ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్‌గా ఫ్రై చేయకూడదు. ఎందుకంటే మనం ఇది చికెన్‌తో చేస్తున్నాం కాబట్టి చికెన్ ఫ్రై అవ్వడానికి చాలా సేపు పడుతుంది. అప్పుడు ఆనియన్స్ కూడా ఓవర్ కుక్ అయిపోయి టేస్ట్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఆనియన్స్‌ని 70% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేశాక ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. ఇవి అలానే మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన 5 మినిట్స్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేకుండా, మాడకుండా ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పే రెసిపీ అందరూ తినే విధంగా ఉంటుంది. ఓవర్ మసాలాస్ వేయకుండా అందరూ చేసుకునే విధంగా టేస్టీగా ఉంటుంది. నేను చేసేలాగా ఒక్కసారి మీరు ట్రై చేసి ఫీడ్‌బ్యాక్ నాకు కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారుగా ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అవ్వాలి ఆనియన్స్. ఎప్పుడైతే ఆనియన్స్ ఇలాగ ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకొస్తాయో అప్పుడైతే మనం మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్‌నైతే వేసుకోవాలి. ఫ్రైకి కాబట్టి కొంచెం పెద్ద సైజు చికెన్ పీసెస్ అయితే చాలా బావుంటుంది. అలాగే మనం ఎక్కువ సేపు కలుపుతున్నప్పుడు ముక్కలు చిన్నగా అయిపోకుండా ఉంటాయి. చికెన్ వేసిన తర్వాత మొత్తం ఆనియన్స్‌తో కలిసేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ వేశాక మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో చేస్తే మాడొస్తుంది. లో ఫ్లేమ్‌లో చేస్తే అస్సలు ఉడకదు. టైం పడుతుంది. చికెన్ వేసి కలిపిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్. మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో జీలకర్ర వేసాం కాబట్టి నేను జీరా పౌడర్ యాడ్ చేయట్లేదు. మీరు జీరా వేయకపోతే ఇక్కడ జీరా పౌడర్ వేసుకోవచ్చు. అది కూడా 1 టేబుల్ స్పూన్. మొత్తం మసాలాలంతా చికెన్‌కి పట్టేటట్టు ఈవెన్‌గా మిక్స్ చేసుకోవాలి. అలాగే పీసెస్‌ని కలుపుతున్నప్పుడు మరి గట్టిగా కలపకుండా నెమ్మదిగా కలపాలి. లేకుంటే ముక్కలు విరిగిపోతాయి. మసాలాలు కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే. 10 మినిట్స్ తర్వాత మనకిలా అయితే వాటర్ ఒస్తుంది చికెన్ నుంచి. ఎప్పుడైతే మీరు మూత పెట్టి మూత తీసిన తర్వాత మొత్తం ప్రాసెస్ సిమ్‌లోనే జరగాలి. చికెన్ ఒక 40% కుక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా, హై ఫ్లేమ్‌లో పెట్టినా చికెన్ మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో మాత్రమే మొత్తం కుక్ చేసుకోవాలి. మీకు కొంచెం ఫాస్ట్‌గా రెడీ అవ్వాలంటే మూత పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి. లేకుంటే మాడుతుంది. చికెన్ ఎప్పుడు స్టాప్ చేయాలి అంటే మనకి కర్రీ కలర్ అంతా కొంచెం బ్లాక్‌గా అవుతుంది. బ్లాక్ అంటే మరీ ఓవర్ బ్లాక్ కాదు. బ్రౌన్ కలర్ లైట్ బ్లాక్ షేడ్ ఒస్తుంది. అప్పుడు వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. అన్ని మసాలాలు వేసి చేసే ఫ్రై కంటే ఇలా నేను చేసేటట్టు చేయండి. ఖచ్చితంగా మంచిగా వస్తుంది టేస్ట్ అయితే. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలరొస్తే చాలండి. ఇలా కలరొచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు లైట్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చికెన్ ఫ్రై సర్వ్ చేసుకుంటే ట్రస్ట్ మీ మళ్ళీ మళ్ళీ మీరు ఇదే చేసుకొని తింటారు. నిజంగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో గాని, మీ ఫ్యామిలీలో గాని చికెన్ లవర్స్ ఉంటే వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. మరి ఇంకో వీడియోలో కలుద్దామా? ఇంతవరకు చూసారంటే థాంక్ యూ సో మచ్.